ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. ओ श्रीभगवानुवाच वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. చీకిపోయినటువంటి వస్త్రాలను వదిలిపెట్టి నూతనమైనటువంటి వస్త్రాలని జీవుడు ఏ విధంగా అయితే మనిషి ధరిస్తూ ఉన్నాడో అట్లాగే విశీర్ణమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి దేహి అంటే ఆత్మ, దేహి అంటే జీవాత్మ, దేహి నూతనమైనటువంటి దేహాల్ని ధరిస్తూ ఉన్నాడు అనేటువంటి 22వ శ్లోకం వరకు మనం చూచాం. కాబట్టి ఇక్కడికి మనకు అర్థమైంది ఒక్కటే, అంటే ఈ ప్రకరణం ఈరోజు సమాప్తం అవుతుంది. అందుకని ఏదైతే నిత్యమో దాన్ని మనం అర్థం చేసుకున్నాం. నిత్యమైంది ఏదో అది ఎప్పుడూ ఉండేదే కానీ పోయేది కాదు అని. ఇక అనిత్యమైనది ఏదో అది ఉండినా లేనట్లేనని ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి దేహము దేహి ఈ రెండు పోయిన వారం మనం డిస్కస్ చేసింది. కనుక దేహి నిత్యం, దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్వ భారత. కాబట్టి దేహాలన్నిట్లో కూడాను నశించకుండా ఉండేటువంటిది దేహి. కాబట్టి దేహాలు నశించిపోతూ ఉంటాయి. కాబట్టి ఎలాగైతే వస్త్రాలు చీకిపోతూ ఉంటే మళ్ళీ మనం కొత్త వస్త్రాలని ధరిస్తూ ఉంటామో ఇక్కడ కూడా అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్.
కనుక ఆత్మ అనేటువంటిది మాత్రం నిత్యమైంది, అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది పోయేది కాదు. దేహాలతో సంబంధం లేకుండా, దేహాలు పోతూ ఉన్న వస్తువు ఉన్న ఆత్మ ఉంటుంది. ఆత్మ ఒక్కటే, దేహాలు అనేకమైనటువంటి దేహాలు వస్తూ పోతూ ఉండేది ఒకే ఆత్మకి. ఈ ఆత్మ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఆత్మనః అనాశిత్వం ప్రతిజ్ఞాతం ఇదం ఉచ్యతే, భాష్యం ఆచార్యుల వారు. కాబట్టి ఆత్మనః అనాశిత్వం, అనాశిత్వం అంటే నాశిత్వం లేకుండా పోవడం, నశింపు లేకుండా ఉండడం, ఎప్పుడూ ఉండేటువంటిది, నశింపు లేకుండా ఉండేటువంటిది అనాశిత్వం. ఆత్మనః అనాశిత్వం ప్రతిజ్ఞాతం. కాబట్టి ఆత్మ యొక్క అవినాశత్వాన్ని, అంటే ఆత్మ నశించదు, ఆత్మ అవినాశి అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇదం ఉచ్యతే, ఇప్పుడు దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతవరకు దేహం విషయం మనకు తెలిసిపోయింది, ఆత్మ విషయం ఒకటి మనకు అర్థమైంది. అర్థమైనా కూడా ఈ దశలో స్థిరీకరింపబడాలి, ఎందుకంటే ప్రకరణం సమాప్తం అయిపోతుంది కనుక. ఆత్మ అనేటువంటిది నశించేది కాదు. ఆత్మనః అవినాశిత్వం, అనాశిత్వం అవినాశిత్వం రెండు ఒకటే. అనాశిత్వం ప్రతిజ్ఞాతం, కాబట్టి దాన్ని ఇక్కడ స్థిరీకరింపజేయడం జరిగింది, సిద్ధాంతీకరించడం జరిగింది. కాబట్టి ఆత్మ ఎందుకని నశించదు, దేని చేతను నశించదా, అసలు నశింపే ఎరుగనిదే, లేక ప్రయత్నం చేస్తే ఆత్మను నశింపజేసేటువంటి అవకాశాలు ఉంటాయా? ఆత్మ నిత్యం గనక అది దేని చేతను కూడాను నశింపబడదు. నెక్స్ట్ శ్లోక. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఇది ఆత్మనః అనాశిత్వం ప్రతిజ్ఞాతం అంటే ఇది. ఆత్మ ఎట్టి పరిస్థితులు నశించేది కాదు. నశించాలి అని అంటే తనంతట తాను నశించడమా, లేక మరొకరి చేత నశింపబడ్డమా? తనంతట తాను నశించేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇది నిత్యం గనక. కాబట్టి మరొకరి చేత నశింపబడాలి. ఆ మరొకరికి సాధ్యమా? సర్వగతమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మని నశింపజేయడం అనేటువంటిది సాధ్యమా? అసలు ఈ నశింపు అనేటువంటి పదాన్ని తీసుకొని మనకు అనుభవంలో ఉండేటువంటి లౌకికమైనటువంటి ఇక్కడ అనేకమైనటువంటి వినాశాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది నశించిపోయినా, అది వస్తువు కానీ, విషయం కానీ, వ్యక్తి కానీ, ఏదైనప్పటికి కూడాను ఇతరుల చేతనే నశింపబడడం జరుగుతూ ఉంది. అటువంటిది ఆత్మ విషయంలో సాధ్యపడుతుందా? ఫస్ట్ లైన్, నైనం చిందంతి శస్త్రాణి. నైనం న ఏనం. ఏనం ఈ ఆత్మ శస్త్రాణి శస్త్రముల చేత చిందంతి ఛేదించబడడం అనేటువంటిది నా ఫస్ట్ స్టార్టింగే. నైనం న ఏనం. నైనం ఏనం ఈ ఆత్మ శస్త్రాల చేత ఛేదింపబడదు. ఫస్ట్ లైన్. నైనం దహతి పావకః. నైనం న ఏనం. ఏనం ఈ ఆత్మ పావకః అగ్ని చేత న దహతి దహింపబడదు. కాబట్టి శస్త్రాలు ఆత్మను ఖండించలేవు. ఫస్ట్ పాయింట్. అగ్ని ఆత్మను దహింప చేయలేదు. నచైనం క్లేదయంత్యాపః. నచ ఏనం. ఏనం ఈ ఆత్మని ఆపహ అంటే జలము, క్లేదయంతి న తడపలేదు. జలం దీన్ని తడపలేదు. న శోషయతి మారుతః. మారుతః అపి అంటే గాలి కూడా న శోషయతి దీన్ని ఎండింపజేయలేదు అని. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి శస్త్రాలు ఆత్మను ఖండించలేవు, అట్లాగే అగ్ని దహించలేదు, నీళ్లు ముంచలేదు, తడపలేదు, వాయువు ఏదైతే ఉందో అది ఎండగట్టలేదు ఆత్మని. అంటే పంచభూతాలకి అతీతంగా కనపడతా ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ 4 భూతాలే తెలుస్తూ ఉండినా, 5వ దాన్ని పక్కన పెట్టిన కారణం ఉంది. 5వది ఆకాశం. సో ఈ 4 భూతాల వల్లనే సాధారణంగా ఇక్కడ మనకు నశింపు అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
ఎవరైనా నశించారంటే ఆయన చచ్చిపోయినాడండి, ఆయన చంపేశాడు అంటాం. ఎట్లా చంపాడండి అని అన్నప్పుడు ఇవి ఏదో ఒకటి వస్తుంది. అర్థమవుతుంది? ఎట్లా చంపాడు, చచ్చిపోయినాడండి, ఆయన కత్తితో పొడి చేశాడండి, ఫస్ట్ లైన్. లేదండి ఆయన బుల్లెట్తో కాల్చేశాడండి, సెకండ్ లైన్. లేదండి ఆయన నీళ్ళలో ముంచి చంపేశాడండి, ఆయనకి ఈత రాదు, థర్డ్ లైన్. చూసారా? ఆహారం పెట్టకుండా రూములో పెట్టి చంపేశాడండి, ఫోర్త్ లైన్. డిహైడ్రేట్ అయిపోయింది అని. కనుక ఈ విధంగా ఏదో ఒక కోణంలో చంపబడాలి, కానీ ఆత్మ ఈ విధంగా చంపబడేందుకు అవకాశం లేదు. ఎందుకని లేదు? ఆత్మ వీటి చేత ఎందుకని చంపబడదు? శస్త్రాల చేత, అస్త్రాల చేత ఎందుకు చంపబడదు అంటే నిరవయవత్వాత్, రీజన్, హేతు. దీనికి అవయవాలు కనుక ఉంటే చచ్చిపోయి ఉండేది. ఎందుకంటే అవయవాల్ని ఖండించేటువంటి అవకాశం ఉంటుంది కనుక చనిపోయి ఉండేది. ఇది నిరవయవత్వాత్, దీనికి అవయవాలు లేవు. సో నా అవయవ విభాగం కుర్వంతి శస్త్రాన్ని ఆర్ అస్త్రాన్ని. కాబట్టి అవయవ విభాగం, అవయవాలను వేరు చేయడం అనేటువంటిది నా అవయవ విభాగం కుర్వంతి శస్త్రాన్ని వా అస్త్రాన్ని. కాబట్టి అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నవో అవి అవయవాలను వేరు చేయలేవు. కాబట్టి అవయవాలు కనుక ఉంటే వాటితో వేరు చేయొచ్చు. కానీ ఇక్కడ నిరవయవం, అసలు అవయవాలు లేవు. కాబట్టి ఆత్మకు కనుక ఒక రూపం ఉండి దానికి కనుక అవయవాలు ఉంటే ఈ శస్త్రాలు అస్త్రాలు వెళ్ళి దాన్ని ఖండించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నిరవయవత్వాత్, అవయవాలు లేకుండా, లింబ్స్ లేకుండా ఉండడం జరుగుతూ ఉందో ఇప్పుడు అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ దాని విషయంలో ఖండించలేవు. అట్లాగే నయనం దహతి పావక, అగ్ని పావక నా భస్మీకరోతి, అగ్ని నా భస్మీకరోతి. అగ్ని కూడా దాన్ని భస్మం చేయలేదు. ఎందుకని? ఆత్మ చాలా సూక్ష్మమైనటువంటి విషయం. మారుతః అపి ఆత్మానం న శోషయతి. చూడండి ఎట్లా ఉన్నాయి. కాబట్టి ఈ 4 భూతాలు, పంచభూతాల్లో 4 భూతాలు ఏవైతే చతుర్భూతాలు ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నాయో ఇవి వాటిని చంపలేవు. అస్త్రశస్త్రాలు దేహాన్ని నశింపజేయగలవు. దేహమే కనుకైతే అవయవాలు కనుకుంటే నశింపజేస్తుంది. కానీ ఆత్మ దేహం కాదు. కాబట్టి ఆత్మను ఏమీ చేయలేదు. శస్త్రాలంటే ఏంటి? అది రాయి కావచ్చు, ఒక బాణం కావచ్చు, లేదా ఒక తుపాకీ గుండు కావచ్చు, బుల్లెట్. కాబట్టి వీటిలో దేంతో కొట్టినా కూడా మనిషి చచ్చిపోతాడు. కాబట్టి అక్కడ మనిషి ఉన్నాడు, ఇక్కడి నుంచి ఫైర్ చేశాడు అనుకోండి, అతను చచ్చిపోతాడు. ఈ పక్క ఉన్నాడు, ఇటు ఫైర్ చేస్తే చచ్చిపోతాడు. ఆత్మ ఎక్కడుందని ఫైర్ చేస్తావు? ఏది దానికి రూపం ఎక్కడ? ఏ వైపు ఉందని? తూర్పున ఉందా, పడమర ఉందా, ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా, ఆగ్నేయంలో ఉందా, నైరుతిలో ఉందా, ఈశాన్యంలో ఉందా? ఎక్కడుందని దాన్ని చంపుతావు నువ్వు. కాబట్టి సర్వవ్యాపకమైంది కనుక దాన్ని చంపేటువంటి అవకాశం వీటికి లేదు. కాబట్టి అట్లాగే అగ్ని ఉంది, అగ్ని దేహాన్ని కాల్చగలదు. చేస్తూ ఉన్నాం కదా మనకు. కానీ అగ్ని దేహాన్ని కాల్చగలదు, కానీ సూక్ష్మదేహాన్ని కాలుస్తుందా? చూచారా? దేహాన్ని కాల్చేటువంటి అగ్ని సూక్ష్మదేహాన్ని కాల్చలేదు నాయన. ఇప్పుడు సూక్ష్మదేహంతోనే కదా మనం స్వప్నము ఇవన్నీ కూడాను, కళలు. కాబట్టి సూక్ష్మదేహం ఉంది. ఈ స్థూల దేహం లోపల సూక్ష్మదేహం ఉంది, అదే మనోబుద్ధులని మనకు తెలుసు. కాబట్టి వాటినే తగలబెట్టలేదు. దేహాన్నే కాల్చగలదు కానీ అగ్ని సూక్ష్మదేహాన్ని కాల్చలేదు. అందువల్ల మనిషి చచ్చిపోతే దేహాన్ని తీసుకెళ్ళి కనుక శ్మశానంలో మనం తగలబెడితే దేహం తగలబడిపోతూ ఉంది. సూక్ష్మదేహం ఏదైతే ఉందో ఆ దేహం నుంచి విడిపడిపోతూ ఉంది కనుక చావులో అది ఇంకొక దేహాన్ని ధరించి మళ్ళీ పునర్జన్మకు వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. ఒకవేళ సూక్ష్మదేహాన్ని కూడా కనుక ఇది దగ్ధం చేయగలిగేటట్లయితే మళ్ళీ పునర్జన్మ వచ్చేటువంటి అవకాశం లేదు. పునర్జన్మ వస్తూ ఉంది. దేనివల్ల పునర్జన్మ వస్తూ ఉంది అని కనుక మనం ఆలోచిస్తే కేవలం సూక్ష్మదేహం వల్ల. సూక్ష్మదేహము స్థూలదేహం నశించినా కూడాను సూక్ష్మదేహం నశించడం లేదు. కాబట్టి ఒక కత్తితో ఈ దేహాన్ని కనుక ఖండిస్తే అలా ఖండింపబడినటువంటి స్థూలదేహం ఇక్కడే పడి ఉంది. వెంటనే దాని నుంచి సూక్ష్మదేహం విడిపడిపోయింది, డిటాచ్ అయిపోయింది. అది వెళ్ళి వేరే దేహాన్ని ధరించి మళ్ళీ ఇంకొక
జన్మకి కారణం అవుతా ఉంది. ఇది చనిపోయినప్పుడు గనక, స్థూలదేహం పోయినప్పుడు, నశించిపోయినప్పుడు సూక్ష్మదేహం కూడా నశించిపోయి ఉంటే జన్మ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి జన్మ ఎప్పుడైతే వస్తూ ఉందో దట్స్ ఎ క్లియర్ ప్రూఫ్. కాబట్టి ఇది స్థూలదేహాన్నే కానీ సూక్ష్మదేహాన్ని నశింపచేయలేదు. ఇది విషయం. పునర్జన్మ రావడానికి కారణం అది. కాబట్టి జలం కూడా దాన్ని ముంచలేదు, వాయువు దాన్ని ఎండగట్టలేదు. కాబట్టి ఈ 4 భూతాలు కూడాను దాన్ని నశింపజేయలేక పోతూ ఉన్నాయి. అటువంటిది ఆత్మ. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాప నోషయతి మారుత. నెక్స్ట్. సరే స్వామీజీ, ఇంకో చిన్న సందేహం వస్తుంది ఇక్కడ. ఏంటి? పంచరం తగలబడింది అనుకోండి, తగలబెడితే ఇప్పుడే వస్తుంది నాకు. పంజరం తగలబడితే పంజరంలో పక్షి కూడా తగలబడిపోద్ది కదా. దేహంలోనే, స్థూలదేహంలోనే సూక్ష్మదేహం ఉండేటప్పుడు స్థూలదేహం తగలబడితే సూక్ష్మదేహం కూడా ఆటోమేటిక్గా తగలబడిపోతుంది కదా. మళ్ళీ అది పోవడానికి ఎక్కడుంది? సమస్య చూడండి. లేక ఆత్మ తగలబడిపోతుంది కదా. సూక్ష్మదేహం కూడా కాదు ఇక్కడ ప్రాబ్లం, ఆత్మది. నయనం చిందంతి శస్త్రాన్ని అంటే ఈనం అంటే ఆత్మ. నేను పంజరం తగలబడితే పంజరం తగలబడిపోవచ్చు, ఎందుకంటే పంజరం దేహం, సరేనా? ఆకాశం తగలబడదు, పక్షి కాదు, పక్షి ఎగిరిపోద్ది. పంజరం ఎప్పుడైతే తగలబడతా ఉందో పక్షి ఎగిరిపోద్ది నాయన, పక్షి ఉండదు. అదే జరిగేది. స్థూల శరీరం ఎప్పుడైతే తగలబడతా ఉందో సూక్ష్మం ఎగిరిపోతా ఉంది పక్షిలాగా. ఇప్పుడు మనం ఇంకో పాటలో కూడా రాసి వెళ్ళింది. గుటి మీద పండురాలే గూడు 2 ముఖలాయే గూటిలోని రామచిలుక గుటలా పాలయరన్నా. పోయింది అది. కానీ అక్కడ ఉండేది ఏంటని, ఉండేదాన్ని నశింపజేయగలుగుతా ఉందని. ఉండేది ఆకాశం. ఆకాశాన్ని ఏమైనా నశింపజేస్తుందే? చేసే అవకాశం లేదు. ఆకాశాన్ని నశింపజేయలేనప్పుడు ఆకాశాదేహి అపి సూక్ష్మతరం, ఆకాశం కంటే కూడాను సూక్ష్మమైనటువంటి ఆత్మని నశింపజేసేటువంటి ప్రశ్న లేనే లేదు. కాబట్టి ఎప్పుడు కూడాను ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనికంతా లాజిక్ ఒకటే. స్థూలము సూక్ష్మాన్ని ఖండించగలదా అనేది ప్రశ్న. స్థూలము స్థూలాన్నే ఖండించగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కత్తి ఉంది, ఇది స్థూలం, ఇది ఒక చెట్టుని ఖండించగలదు. మనం వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి కొమ్మలన్నీ కూడాను నరికేస్తాం, ఎందుకంటే అది స్థూలము ఇది స్థూలము కట్ చేయగలిగింది. ఓకే. అగ్ని సూక్ష్మం, అగ్ని కావాలంటే వెళ్ళి చెట్టును తగలబెట్టగలదు. క్లియర్? కత్తి వెళ్ళి అగ్నిని ఖండిస్తుంది అని ఏముంది కష్టం? కత్తి ఇప్పుడు అగ్ని ఉంది నాయన, లేచి భోగి మంట, దాన్ని మైసూరు పాకులాగా 4 ముక్కలు చేసి పెట్టగలదు అగ్ని ఆ మంటనే. ఇది కత్తి చేయలేదు, ముక్కలు చేయలేదు. ఎందుకో తెలుసా? స్థూలం కంటే కూడా సూక్ష్మం అది. పృథివీ స్థూలం, కాబట్టి కత్తి అనేటువంటి స్థూలం, దానికన్నా సూక్ష్మమైనటువంటిది అగ్ని. కాబట్టి అగ్ని ఎప్పుడైతే సూక్ష్మమైందో స్థూలం అగ్నిని నశింపజేయలేదు. కాబట్టి స్థూలమైనటువంటి ఈ కత్తి నీళ్ళల్లోకి తీసుకెళ్ళి నీళ్ళని ముక్కలు చేయాలంటే కుదరదు, ఖండించలేదు. గాలిని ఖండించలేదు, ఆకాశాన్ని ఖండించలేదు. చూసారా? ఎందుకని? అది స్థూలం గనక స్థూలాన్ని ఖండించగలదు, సూక్ష్మాన్ని ఖండించేటువంటి అవకాశం లేదు. కాబట్టి స్థూలం చేత ఎప్పుడు సూక్ష్మం నశింపబడదు. సింపుల్ రీజన్. ఇక్కడే మనకు పంచభూతాల్లోనే ఈ విధంగా తెలుస్తూ ఉంటే, వీటన్నిటికీ అధిష్టానమైనటువంటి ఆధారమైనటువంటి ఆత్మ సర్వగతమై ఉంది గనక, సూక్ష్మమై ఉంది గనక, సూక్ష్మాతి సూక్ష్మమై ఉంది గనక దాన్ని ఇవి ఏమి కూడాను ఏవి చేసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి లంకలో హనుమంతుడు వెళ్ళి లంకను దగ్ధం చేశాడు అంటే లంకనంతా తగలబెట్టాడు, కానీ సీతమ్మ క్షేమంగానే ఉంది. రామాయణ రహస్యం ఏంటంటే సీతమ్మ ఆత్మ. అందువల్ల
అశోకవనం అంతా తగలబడిపోవచ్చేమో కానీ సీతమ్మ తగలబడలే. కానీ ఆంజనేయ స్వామి ఫీల్ అయ్యాడు, అరే రేరే నేను ఎంత బుద్ధిహీనమైనటువంటి పని చేశాను, మా అమ్మ కూర్చొని ఉండేది అశోకవనంలోనే కదా, నీ అశోకవనాన్ని నేను తగలబెట్టాను, ఆమె కూడా ఏమైనా తగలబడిపోయిందని దుఃఖపడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూచాడు, అంతేకాని ఆమెకి ఏమీ కాలేదు. ఎందుకని? ఇవన్నీ దగ్ధమైనప్పటికి కూడాను, యావత్ ప్రపంచం దగ్ధమైపోయినప్పటికి కూడాను ఆత్మ దగ్ధమయ్యేటువంటి ప్రశ్న లేనే లేదు. ప్రపంచం అంతా నశించిపోవచ్చేమో కానీ ఆత్మకు నశింపు లేదు. ఈరోజు ఉండేటువంటి ఆధునికమైనటువంటి బాంబుల్లో ఏ బాంబు ఇసిరినా, పవర్ఫుల్ బాంబ్స్, ప్రపంచమంతా ఒక క్షణంలో పోతుంది. ఆ ప్రపంచం అంతా పోయిన తర్వాత కూడాను పోకుండా మిగిలి ఉండేది ఏంటంటే అదే ఆత్మ. అదే ఆత్మ యొక్క అవినాశిత్వం. ఆత్మ యొక్క అవినాశిత్వం, అనాశిత్వం, ఇది ప్రతిజ్ఞాతం. ఇది ఇక్కడ బాగా మనకు తెలియబడుతూ ఉంది. కాబట్టి ఈ ఆత్మ ఏదో అదే నువ్వు, దట్స్ ద పాయింట్, అదే నువ్వు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఉన్నావు, అహమస్మి అనేది ఎక్కడికి పోవడం లేదు. ఏవి పోయినా కూడాను అది ఉంది, అది నీవే. దేన్నైనా నువ్వు కాదని చెప్పగలవేమో కానీ నిన్ను నీవు కాదని లేవు. ఎందుకని? ఆత్మ అభావ నాస్తి. ఆత్మ లేకుండా పోవడం అనేది లేదు. ఆత్మ అభావ, ఆత్మభావ, ఆత్మ అభావ. ఆత్మభావ అంటే ఆత్మ అస్తి, ఆత్మ అభావ, ఆత్మ లేకుండా పోవడం అనేటువంటిది నాస్తి, లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి దేన్నైనా నువ్వు నిరాకరించగలవేమో కానీ నిరాకరించేటువంటి నిన్ను మాత్రం నువ్వు నిర్మూలించుకోలేవు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. కాబట్టి ఎప్పుడు నువ్వు ఉన్నవాడివే. ఈ సత్యాన్ని గుర్తించాలి ఎక్కడున్నా, సరేనా? ఇది ఆత్మ యొక్క అవినాశిత్వం. కాబట్టి దానికి అనాశిత్వం ఏ విధమైనటువంటి లేదు, నశింపు అనేటువంటిది ఆత్మకు లేదు. అంటే దీని అర్థం ఏంటి? నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు కంక్లూషన్ 11వ శ్లోకంలో ప్రారంభమైనటువంటి అశోచ్యానన్వశోచస్వం అనేటువంటి ప్రకరణం ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. ఈరోజు కంప్లీట్ అయిపోతుంది, సరేనా? నువ్వు దుఃఖించదు వాళ్ళ కోసం, ఎవరి కోసం అయితే దుఃఖించకూడదో, దుఃఖించదగని వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు అన్నాడు కదా, అశోచ్యానన్వశోచస్వం. కాబట్టి అలా దుఃఖించకుండా ఉండాలంటే అర్జునుడు ఏం కావాలి? పండితుడు కావాలి. గతాసూన గతాసూంచ నానుపసంచిత పండితా. అట్లా అర్జునుడి పండితుడిని చేసేటువంటి ప్రయత్నంలో ఇంతవరకు సబ్జెక్టు తీసుకొని వస్తూ ఉన్నాడు కృష్ణుడు. ఈరోజు సమాప్తం అవుతూ ఉంది. కాబట్టి మొదటి శ్లోకం, ఇవి మొత్తం 3 శ్లోకాలు. 3 శ్లోకాల్లో ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో నశించేది కాదు అంటే దాని అర్థం ఏంటి? ఇంప్లైడ్ మీనింగ్ ఏంటంటే ఆత్మ నశించేది కాదు గనక నీ దుఃఖం దేనికోసం? కథం భీష్మమహం సంఖ్య అన్నవే, ఈ భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు వీళ్ళంతా నశించిపోతారని నీ ఉద్దేశం. నువ్వు ఆ విధంగా బాధపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే ఆత్మ అయ్యావో, నేను ఆత్మే అయ్యాను. నేను నువ్వు ఆత్మ అయినప్పుడు భీష్ముడు ద్రోణుడు కూడా ఆత్మే. కాబట్టి వాళ్ళు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ. నువ్వు నేను ఈ రాజులు గతంలో ఉన్నవాళ్ళమే, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉండబోతాం. కనుక నశింపే లేని దానికోసం దుఃఖించడం అనేటువంటిది అర్థరహితం. కాబట్టి అశోచ్యానన్వశోచస్వం ఇంక ఇక్కడికి ఆపేసేయని అంటే రిజల్ట్ కావాలి కృష్ణుడికి. అర్జునుడు ఇంకా